కాకినాడ జిల్లా రంగయ్య వైద్య కళాశాలలో జరిగిన లైంగిక వేధింపుల కేసులో 4 ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. బయోకెమిస్ట్రీ ల్యాబ్ టెక్నీషియన్ కళ్యాణ్ చక్రవర్తి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యాదులతో చర్యలు తీసుకున్నామని చెప్పారు. దీనిపై కమిటీ పూర్తి స్థాయిలో విచారణ జరుపుతుందని అన్నారు. బాధ్యులైన కళ్యాణ్ చక్రవర్తి, జిమ్మిరాజు, గోపాలకృష్ణ, ప్రసాద్ అనే 4 ల్యాబ్ టెక్నీషియన్లపై డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ విచారణ జరుగుతోందని స్పష్టం చేశారు. Kalyan Chakravarti, Vadarevu Kalyan Chakravarti, and he is a lab attendant in biochemistry lab. So, ఈ ల్యాబ్ అటెండెంట్ వాళ్ళతో ఇన్అప్రాపరియేట్గా బిహేవ్ చేస్తున్నాడు, ఎస్పెషల్లీ గర్ల్స్. ఆల్మోస్ట్ ఒక 50 to 60 పారామెడికల్ కోర్స్ చేస్తున్న గర్ల్స్ ఉన్నారు. సో ఈ గర్ల్స్ ఎస్పెషల్లీ సెక్షువల్ హరాస్మెంట్ అలిగేషన్స్ చేస్తూ ఇన్అప్రాపరియేట్గా బిహేవ్ చేస్తున్నారు. తర్వాత ఫిల్దీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. తర్వాత మెసేజెస్ కూడా అబ్సీన్ మెసేజెస్ పంపిస్తున్నారు. అలాంగ్ విత్ దిస్ కళ్యాణ్ చక్రవర్తి 3 more people పేర్లు చెప్పడం కూడా జరిగింది. ఇట్ ఈస్ వెల్ రికార్డెడ్. పిల్లలు ఇచ్చిన స్టేట్మెంట్స్లో, తర్వాత కమిటీ మెంబర్స్ ఇచ్చిన రిపోర్ట్లో. ఒక అతను బి జిమ్మీ రాజు, ల్యాబ్ టెక్నీషియన్, మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్. ఎస్ గోపాలకృష్ణ, ల్యాబ్ టెక్నీషియన్, బయోకెమిస్ట్రీ. దెన్ ప్రసాద్, ల్యాబ్ టెక్నీషియన్, పాథాలజీ. సో ఈ 4 ల్యాబ్ టెక్నీషియన్స్ మీద సిమిలర్ అలిగేషన్స్ చేయడం జరిగింది. అండ్ ఈ సందర్భంగా వీ వాంటెడ్ టు రీఅష్యూర్ ఆల్ ద గర్ల్ స్టూడెంట్స్ ఇన్ నాట్ జస్ట్ రంగరాయ కానీ ఎనీ అదర్ స్కూల్స్లో కానీ ఎనీథింగ్ ఇలాంటి ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు దయచేసి ఆ కన్సర్న్ హెడ్ మాస్టర్, మీరు పేర్లు అవన్నీ లేకపోయినా కూడా ఒక అనానమస్ లెటర్ అయినా కూడా పంపించినా కూడా వీ విల్ డూ దట్ డ్యూ ఎంక్వైరీ అండ్ దెన్ విల్ టేక్ యాక్షన్. బి కళ్యాణ్